శ్రవణం అని చేయిస్తారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. సహజంగా ఎక్కడైనా మంత్రిమండలి కానీ మారినట్టయితే ఏ శాఖని ఏ మంత్రి తీసుకున్నాడో చూసుకుని ఆ మంత్రికి మనకి చుట్టరికం కానీ మైత్రి కానీ ఆయనకి తెలిసిన వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు కానీ ఉన్నారా? ఉంటే ఏదైనా మన ఇంట్లో పని జరుగుతుందా, మన ఇంటికి ఏమైనా చేయగలుగుతాడా, మనం ఆయన దగ్గరికి వెళ్ళగలమా లేదా అని ఆలోచనలు ఎలా అయితే వస్తాయో మనకి ఆ తీరుగా ఈ సంవత్సరం రాజు ఎవరు, ఈ సంవత్సరం మంత్రి ఎవరు, ఈ సంవత్సరం సేనాధిపతి ఎవరు, ఈ సంవత్సరం రసాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు, అర్ఘాధిపతి ఎవరు అనిలా 9 నవ నాయకులుగా శ్రీహరి నియమిస్తాడు. ఆ నియమించబడినటువంటి ఏ నాయకులు 9 ఉన్నారో వారి ద్వారా ఈ సంవత్సరం పంటలే పండుతాయో, పంటలు పండవో, వర్షాలు కురుస్తాయో, వర్షాలు మధ్యమంగా ఉంటాయో, లేక అతివృష్టి కలిగి మొత్తం లోకమంతా విపరీతమైనటువంటి ఇబ్బందికి గురవుతుందో, శత్రుభయం కలుగుతుందో, లేక యుద్ధపీడ కలుగుతుందో, అవన్నీ ముందుకి ముందే ఆలోచించి చెప్పగలిగినటువంటి పండితుడి ద్వారా పంచాంగాన్ని విని తీరాలి ప్రతి వ్యక్తి కూడా. దానివల్ల జరుగుతుంది జరగదు అనేటటువంటి అనుమానం కాకుండా అలా జరిగే అవకాశం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో మార్గదర్శకంగా సూచనలుగా వాటిని భావిస్తూ మనని మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే, జాగ్రత్త పడితే ఇబ్బందులు తప్పుతాయి కదా. ఉదాహరణకి నువ్వు తీవ్రమైనటువంటి కృషి చేసినా ఈసారి ఫలితం అంతగా ఉండకపోవచ్చు అని ఆ పంచాంగ శ్రావణంలో ఆయన చెప్తే దాన్ని కానీ మనం విన్నట్టయితే ఓహో ఎంత చేసినా ఫలితం దక్కకపోవచ్చు అన్నారు కాబట్టి ఫలితం దక్కేంత వరకు ఎక్కువ శ్రమించాలనే దాని అర్థంగా కనిపిస్తోంది. కాబట్టి నేను ప్రస్తుతం చేస్తున్నటువంటి శ్రమ చాలదు అన్నమాట అని ఆ తీరు అభిప్రాయంతో కానీ ఆ పంచాంగాన్ని విన్నట్టయితే వ్యక్తికి ఒక స్ఫూర్తి వస్తుంది, వ్యక్తికి ఒక శక్తి వస్తుంది, ఏవైనా సరే సాధించాలనే పట్టుదల వస్తుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాక నువ్వు నీ ప్రవర్తనని మార్చుకొనని పక్షంలో ఇబ్బందికి గురవుతావు అని కానీ పంచాంగంలో తెలియచేస్తే విపరీతమైన దౌర్జన్యాలు, దోపిడీలు, పెద్దగా అరుపులు చేయడం, ఇతరుల్ని భయపెట్టడం వంటి పనుల్ని చేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఒక మార్పుకి లోనై పూర్వం ఉన్నటువంటి జీవిత విధానాన్ని మార్చుకోవాలనే ఊహకి నాంది పొందుతాడు ఆ రోజున.